తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం వంటి ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వేద పండితులు వేద మంత్రాల పారాయణం చేస్తుండగా ఈ కార్యక్రమం భక్తిభరిత వాతావరణంలో జరిగింది. ఈ సేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीमन्नारायण 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 नि श्रीपादमे शरणु श्रीमन्नारायण 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 नि श्रीपादमे शरणु श्रीमन्नारायण 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 नि श्रीपादमे शरणु नी पादमे शरणु सती मुख कमल कमल हित कमल प्रिया कमले क्षणा कमला सती मुख कमल कमल हित कमल కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆయనకి డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ముస్లిం
ముస్లిం సమాజ సంక్షేమం అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ శక్తులు మతాల పేరిట సమాజాన్ని విభజించి ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రంజాన్ పవిత్ర మాసం యొక్క గొప్పతనాన్ని మనందరము ఈ రోజు ఇక్కడ పంచుకోవడము, భాగస్వాములు అవ్వడము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే సందర్భం. రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనకు విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం. ఒక నెల పాటు ఆత్మశుద్ధితో, ఉపవాసంతో, పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. అలాంటి పవిత్రమైన రంజాన్ మాసం సంవత్సరంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మీరందరూ రావడం సంతోషం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ప్రభుత్వం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా మైనారిటీల 4% రిజర్వేషన్ను అమలు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ షబీర్ అలీ గారిని ప్రభుత్వం యొక్క ప్రత్యేక సలహాదారుగా మనం నియమించుకోవడం జరిగింది. ఇదే కాకుండా 8 మంది మైనారిటీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించుకోవడం జరిగింది. వరల్డ్ కప్లో క్రికెట్ ఛాంపియన్ తీసుకొచ్చిన సిరాజుద్దీన్ను మనం డిఎస్పీగా ఈరోజు రాష్ట్రంలో నియమించుకోవడం జరిగింది. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ను ఈరోజు మనము రాష్ట్రంలో డిఎస్పీ ఉద్యోగం ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మైనారిటీలకు సింహభాగం ఇచ్చి మైనారిటీలను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు. మనోధైర్యం చెప్పి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సీఎం. డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన పుట్టా మహేష్ యాదవ్తో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం. అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్న భక్తులు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా నిలబడదాం. ముస్లిం సోదరులకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.